ఆవేశపడాల్సిన విషయం కాదు, ఒక సమాజంగా సాధించుకోవాల్సిన విషయం కాదు. అవునా కాదా? అదే పాశ్చాత్య సమాజాల్లో అవి ఎన్ని చేసినా కూడా సమాజం నిలబడి కార్మికులకు అండగా నిలబడి చట్టాలు తెచ్చింది. నాకు తెలిసినంత వరకు ప్రతిసారి రక్తం చిందించిన తర్వాతే సమాజం రియాక్ట్ అయిన తర్వాతే చిన్న చిన్న మార్పులు వచ్చినాయి. ట్రయాంగిల్ వేస్ట్ కంపెనీలో 146 మంది ఆడపిల్లలు కుట్టు మిషన్లు చేసేవాళ్ళు, బట్టలు కుట్టేవాళ్ళు. వాళ్ళు 11వ అంతస్తులో పనిచేస్తూ బయట తలుపులు మూసి బాత్రూమ్లకి వెళ్లకుండా ఉన్నప్పుడు లోపల మంటలు జరిగితే వాళ్ళు కాలిపోయి దిక్కు లేక 11వ అంతస్తు కింద దూకి చనిపోయారు చాలా మంది. అంత భయంకరమైన ఘటన జరిగిన తర్వాతే కొన్ని మార్పులు వచ్చినాయి. సినిమా హాల్లో మీరు చూస్తారా, తలుపులు వేస్తే తలుపులు బయటికి తెరుచుకుంటాయి కానీ లోపలికి తెరుచుకోవు. అది లోపలికి తెరుచుకునే తలుపులు ఉన్నప్పుడు ఏమైందంటే ఇంగ్లాండ్లో ప్రమాదం జరిగినప్పుడు వీళ్ళు పరిగెత్తినప్పుడు తలుపులు ఇంకా మూసుకుపోతాయి. అందరూ తొందరలో ఉంటారు కనుక తలుపులు తోసినప్పుడు తలుపు మూసుకుంటుంది కానీ తెరుచుకోరు. ఆ ప్రమాదం జరిగిన తర్వాతే ప్రతి హాల్కి మీరు తలుపులు బయటికి తెరుచుకునేట్టుగానే కట్టాలి అని చెప్పి నియమం వచ్చింది. అంటే ప్రతి దాని వెనుక ఎవరో ఒకరు ప్రాణం బలైతేనే వచ్చిన మార్పులు వచ్చింది. ఆ చిన్న చిన్న విషయాలు కూడా. ఇంకా మన దౌర్భాగ్యం ఏంటంటే ఇంజనీరింగ్ చదువుకుని ప్రభుత్వ ఉద్యోగం చేస్తూ అధికారాన్ని చెలాయించే ఫ్యాక్టరీ ఇన్స్పెక్టర్లు కానీ, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఇంజనీరింగ్ కానీ అసలు కార్మికుల పట్ల, ప్రజల పట్ల, ఉద్యోగుల పట్ల ఎలా వ్యవహరిస్తున్నారు?